ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం తెలుసుకుందాం. మనలో చాలామంది ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక డౌట్ వస్తుంది. విమానాలు మేఘాలతో పాటు సేమ్ హైట్లో కాకుండా ఎందుకు ఎక్కువ హైట్లో ప్రయాణం చేస్తాయి? మేఘాలు కింద కూడా గాలి ఉంటుంది కదా, మరి పైకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఈ టాపిక్ని చాలా సింపుల్గా అండ్ క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే టర్బులెన్స్ నుంచి తప్పించుకోవడం కోసం. మేఘాల్లో ఉండే ఎయిర్ అన్స్టేబుల్గా ఉంటుంది. అందులో హాట్ ఎయిర్ అనేది పైకి వెళ్ళడం, కోల్డ్ ఎయిర్ అనేది కిందకి రావడం, అలాగే వాటర్ డ్రాప్లెట్స్ అనేవి గాల్లో తిరుగుతుండడం, ఎయిర్ డైరెక్షన్స్ చేంజ్ అవుతూ ఉండడం. వీటి వల్ల గాలి షేక్ మోడ్లోకి వెళ్ళి విమానానికి కుదుపులు వస్తాయి. ఏంటి, గాల్లో ఏమైనా రోడ్లు ఉంటాయా కుదుపులు రావడానికి అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది నిజం. మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ చేయండి. కానీ మేఘాలు పైనుండి వెళ్తే అక్కడ గాలి చాలా స్మూత్ అండ్ స్టేబుల్గా ఉంటుంది. సో పైలట్ టర్బులెన్స్ తప్పించుకోవడం కోసం మేఘాలు పైనుండే వెళ్తూ ఉంటారు. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఫ్యూయల్ సేవింగ్ చేయడం. ఫ్లైట్ హైట్ వెళ్ళే కొద్దీ ఎయిర్ పలచబడుతుంది, అంటే ప్లెయిన్కి ఎయిర్ రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉండడం. దానివల్ల ఇంజిన్ మీద లోడ్ తగ్గి ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఫ్లైట్ ఎక్కువ హైట్లో వెళ్తే మైలేజ్ పెరుగుతుంది. థర్డ్ రీజన్ ఏంటి అంటే వెదర్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. చాలా వరకు వర్షాలు, ఉరుములు, మెరుపులు ఇవన్నీ కూడా క్లౌడ్ లెవెల్ లేదా దానికన్నా కిందే ఉంటాయి. పెద్ద పెద్ద క్లౌడ్స్లో థండర్స్ అండ్ లైటింగ్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఆ మేఘాల్లో జర్నీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అండ్ ప్యాసింజర్స్ కూడా చాలా భయం అనిపిస్తుంది. అందుకనే పైలట్స్ చాలా వరకు మేఘాల కంటే హైట్స్లో వెళ్ళడానికి చూస్తూ ఉంటారు. ఫోర్త్ రీజన్ స్పీడ్ పెరుగుతుంది. హై ఆల్టిట్యూడ్లో ఎయిర్ అనేది చాలా థిన్గా ఉంటుంది. థిన్ ఎయిర్ అంటే డ్రాగ్ చాలా తక్కువ. సో ప్లేన్ అనేది చాలా స్మూత్గా గ్లైడ్ అవుతుంది. సో స్పీడ్ కూడా చాలా న్యాచురల్గా పెరుగుతుంది. మీకు తెలుసో లేదో, పెద్ద జెట్స్ 30,000 to 40,000 ఫీట్ ఆల్టిట్యూడ్లోనే వెళ్తూ ఉంటాయి. ఆ హైట్లో ప్లేన్ అనేది లిటరల్లీ యారో లాగా ఎయిర్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఫిఫ్త్ రీజన్ ఏంటంటే సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ. అంత హైట్స్లో వెళ్ళడం వల్ల చాలా స్పేస్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా పైలట్ ప్లేన్ని కరెక్ట్ డైరెక్షన్లో టర్నింగ్ చేయడానికి, అవసరమైతే సేఫ్గా దిగడానికి కూడా చాలా టైం దొరుకుతుంది. ఒకవేళ తక్కువ హైట్లో వెళ్తే మౌంటైన్స్, బిల్డింగ్స్, బర్డ్స్, వెదర్ కండిషన్స్ వల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. సో విమానాలు ఎక్కువ హైట్లో వెళ్ళడం అనేది చాలా సేఫ్. సిక్స్త్ రీజన్ ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్మూత్నెస్. ప్రపంచంలో వేల విమానాలు ఒకేసారి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ సేఫ్గా ఉండాలంటే ఏటీసీ ప్రతి విమానానికి సపరేట్ ఆల్టిట్యూడ్స్ కేటాయిస్తుంది. సో హై ఆల్టిట్యూడ్స్లో ఎయిర్ ట్రాఫిక్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా విమానాలు ఎందుకు మేఘాల కంటే హైట్లో ట్రావెల్ చేస్తాయో. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.